అవినీతి కాంక్షతో తిరుమల లడ్డూని అపవిత్రం చేసేందుకు 5 ఏళ్లలో జగన్ గ్యాంగ్ చేసిన అక్రమాలను ఆధారాలతో సహా వెల్లడించారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తిరణగిరి జ్యోత్స్న ఈ మేరకు టీడీపీ ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామితోటి లడ్డూ ప్రసాదం ఏదైతే తిరుమల ఉందో దానికి సంబంధించి గత కొన్ని రోజులుగా ఏ విధమైనటువంటి రాజకీయాలు వైఎస్ఆర్సీపీ చేస్తోందో, ఏ విధంగా బురద జల్లడానికి వైఎస్ఆర్సీపీ చూస్తోందో, అసలు ఆ లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి ఏదైతే కల్తీ వ్యవహారం ఉందో, ఏ విధంగా అయితే అనిమల్ ఫ్యాట్ అందులో యూజ్ చేశారో వాటన్నిటికీ సంబంధించి కొన్ని విస్తుపోయేటువంటి నిజాలు మీ ముందర ఇవాళ రోజున ఉంచాల్సినటువంటి అవసరం ఉందని ఈ పర్టిక్యులర్ వీడియో చేయడం జరుగుతుంది. ఇక్కడ మనందరం చూస్తే గత కొన్ని సంవత్సరాలుగా, అంటే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధమైనటువంటి విషయాలు జరిగాయి తిరుమలలో అనేటువంటిది ఒకసారి చూద్దాం. ఇది తిరుమలకి సంబంధించినటువంటి లడ్డూకు సంబంధించినటువంటి ఆ ప్రసాదంలో వాడేటువంటి శ్రేష్టమైనటువంటి ఆవు నెయ్యి ఏదైతే వాడాలో దానికి సంబంధించినటువంటి అండ్ దాంతోపాటుగా కొన్ని మిగతా రా మెటీరియల్స్ కూడా సంబంధించినటువంటి టెండర్ డాక్యుమెంటేషన్, టెండర్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏవైతే వాళ్ళు చేంజ్ చేశారో, ఎందుకు చేంజ్ చేశారు, ఎవరు చేంజ్ చేశారో అవన్నీ తర్వాత మాట్లాడుకున్నా. అసలు వాళ్ళు ఏం చేశారు, ఎక్కడ చేంజ్ చేశారు, ఇది 2019 డిసెంబర్ 12వ తేదీన టీటీడీ బోర్డు ఒక రెజల్యూషన్ పాస్ చేసింది. ఏంటయ్యా అంటే ఇవి బేసిక్ కండిషన్స్, వీటితో పాటుగా వీటి వల్ల చాలామంది టెండర్లో పార్టిసిపేట్ చేయట్లేదు, అందుకని కొన్ని టెండర్ మోడిఫికేషన్స్ మేము సజెస్ట్ చేస్తాము అని చెప్పి దానికి సంబంధించి ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా వాళ్ళు ఆ రోజున వేయడం జరిగింది. ఆ ఎక్స్పర్ట్ కమిటీ కొన్ని రికమెండేషన్స్, ఎక్స్పర్ట్ కమిటీ, టీటీడీ బోర్డు ఇవన్నీ కలిపి కొన్ని రికమెండేషన్స్ తీసుకొచ్చారు. ఏదైతే స్వామివారికి సంబంధించినటువంటి ఆ ప్రసాదాలకు సంబంధించినటువంటి ముడి పదార్థాలు ఉంటాయో అందులో నెయ్యి ముఖ్యమైనది. దానికి సంబంధించి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి డైరీల నుంచి, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి డైరీల నుంచి కొన్ని టిన్నులలో కూడా నెయ్యి తీసుకోవడం జరుగుతుంది. దాని ప్రొక్యూర్మెంట్ కోసం టెండర్స్ని పిలివేయడానికి దానికి సంబంధించినటువంటి కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ వీళ్ళు ఏ విధంగా మార్చారు. ముఖ్యంగా కౌ ఘీ స్పెషల్ గ్రేడ్ విత్ అగ్మార్క్ త్రూ ట్యాంకర్స్, నేషనల్ వైడ్ డైరీస్ అంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి డైరీలు ఏవైతే ఆ టెండర్ బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేయాలి అంటే అప్పటి వరకు ఉన్న కండిషన్స్ ఏంటి, కండిషన్ నెంబర్ 18 ప్రకారంగా 3 సంవత్సరాలు మినిమం 3 సంవత్సరాలు వాళ్ళు ఇదే ఫీల్డ్లో పనిచేస్తూ ఉండాలి. కండిషన్ నెంబర్ 19 ప్రకారంగా అట్లీస్ట్ ఒక 4 లక్షల లీటర్ల కౌ మిల్క్, ఆవు పాలు పర్ డే వాళ్ళు ప్రొక్యూర్ చేసుకుంటూ ఉండాలి. ఇది కండిషన్ నెంబర్ 20 ప్రకారంగా 8 టన్నుల కౌ మిల్క్ ఫ్యాట్ ప్రాసెసింగ్ కెపాసిటీ వాళ్ళకు ఉండాలి. ఈ 3 కండిషన్స్లో కూడా వాళ్ళు రికమెండేషన్స్ పెట్టి కుదించేశారు. మొదటి కండిషన్ని 3 సంవత్సరాల నుంచి సంవత్సరానికి, మిగతా 2 కండిషన్స్ అంటే 4 లక్షల లీటర్ల పాలు, 8 టన్నుల కౌ మిల్క్ ఫ్యాట్ ప్రాసెసింగ్ కెపాసిటీ, వీటన్నిటిని 2 కండిషన్స్ని కంప్లీట్గా రిమూవ్ చేశారు. అలానే కండిషన్ నెంబర్ 21 ప్రకారంగా ఒకవేళ కనుక ఆ విధమైనటువంటి ఏదైనా ఫర్మ్ అందులో టెండర్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే అట్లీస్ట్ ఒక 12 టన్నుల కౌ మిల్క్ ఫ్యాట్ ఈక్వలెంట్ పర్ డేని వాళ్ళు ప్రొక్యూర్ చేసుకునేటువంటి ఒక పరిస్థితి వాళ్ళకు ఉండాలి అనేటువంటి కండిషన్ ఉంది. దాన్ని కూడా 8 టన్నులకు కుదించారు. అన్నిటికన్నా ముఖ్యంగా కండిషన్ నెంబర్ 72లో 250 కోట్ల మినిమం యాన్యువల్ టర్నోవర్ ఉండాల్సింది. ఆ కండిషన్ కుంకి ఏనుగుల ద్వారా పంట పొలాలను రక్షించేలా, ఏనుగుల దాడులను నిరోధించేలా కర్ణాటక, ఏపీ ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు, అటవీ శాఖ అధికారుల మధ్య 6 అంశాలకు సంబంధించిన పత్రాలపై శుక్రవారం సంతకాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఏపీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే, ఇరు రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. గత సంవత్సరాలు దృష్టిలో తెలిసింది, మీరు ఎన్నో న్యూస్ రాసి ప్రజలు పడుతున్న కష్టాలు, సమస్యలు మీరు దృష్టికి తీసుకొచ్చిన క్రమంలో ప్రత్యేకమైన సమస్యలు మీడియా దృష్టికి తీసుకొచ్చినప్పుడు, క్షేత్రస్థాయిలో తిరిగినప్పుడు ఒకటి కీలకమైన అంశం ఏంటంటే చిత్తూరులో కానీ, మనకి మంగళూరు జిల్లాలో కానీ, విజయనగరం, కాయకూరు ఇలాంటి
కొన్ని చోట్ల ఏనుగులు కొత్తగా గురించి భోజనం చేయడం, అలాగే కొన్ని ప్రాణాలు కోల్పోవడం, గాయపడటం, ఇవన్నీ జరిగిన సంఘటనలు. మీరు బయటికి తీసుకొచ్చారు వీటిని. అలాగే అనేక పర్యాయాలు నేను క్షేత్రస్థాయి పర్యటనకి వెళ్ళినప్పుడు మా దృష్టికి తీసుకొచ్చాను. కొన్ని సంవత్సరాలు అందుకని విధానాన్ని ప్రాక్టికల్గా చూశాను. చూసినప్పుడు ప్రతి ప్రభుత్వం శ్రీ నారాయణ నాయుడు గారి ఆ గవర్నమెంట్ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రాగానే డిప్యూటీ సీఎంగా అటవీ పర్యావరణ శాఖ చేపట్టగానే నాకు ఒకరోజు విషయం తెలుసుకుంది. పంట పొలాలను విధ్వంసం చేస్తున్న ఈ ఏనుగు సమస్య ఎలా తీర్చాలని PCCF ఆంధ్రప్రదేశ్ ఆయన అడిగారు, చిరంజీవి చౌదరి గారిని అడిగారు. అడిగితే ఇలాంటి బాగా ఎదుర్కోగలిగే సత్తా సమర్థత కర్ణాటక అటవీ శాఖ ఉంది. మనం మన అప్రోచ్ కొంత సహాయం చేసే అవకాశాలు ఉన్నాయి. వెంటనే మన చిరంజీవి చౌదరి గారు ఆయన కాంట్రాక్టర్స్ ఆయన సమకాలీన అటవీ శాఖలో కర్ణాటక అటవీ శాఖ వెళ్తే వెంటనే స్పందించి గౌరవ అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ ఈశ్వర్ ఖండ్రే గారి దృష్టికి తీసుకెళ్ళడం వెంటనే చాలా పెద్ద మనసుతోటి చాలా సాధనంగా ఆహ్వానించి వాళ్ళ సభ్యులకు అమలు చెప్పండి, తను ఏం చేయగలిగారని చెప్పామని చెప్తే వెంటనే నేను 40 గంటలు నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. లెస్ దాన్ 48 hours మొత్తం సిద్ధం చేశారు. విధానసౌధకి వెళ్ళాను. కర్ణాటక విధానసౌధకి వెళ్ళి కూర్చుంటే చాలా ఆంధ్రప్రదేశ్ నుంచి మన ప్రజలందరూ తరఫున సమస్యను వినియోగించాం. దానికి ముందే కర్ణాటక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ సిద్ధరామయ్య గారి దగ్గరికి కలిశాను. వారికి ఆలయాలకు ఎవరు వచ్చినా సదరు స్వాగతం పలుకుతుంది హిందూ ధర్మం. అలాంటిది 5 ఏళ్లు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన నేతను అడ్డుకోవాలని చూస్తారా? జగన్ తిరుమల పర్యటనను రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. టీడీపీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈ మేరకు ఆయన ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడారు. శాసన మండలి సభ్యులని, మంత్రులను, మాజీ మంత్రులను వీళ్ళనందరినీ కూడా హౌస్ అరెస్టులు కూడా చేయటం జరిగింది. చంద్రబాబు గారి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఎంత భయమో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మా పార్టీ ప్రకటన కూడా ఇచ్చింది. భగవంతుణ్ణి దర్శించుకొని ఏ ఆర్భాటాలు లేకుండా తిరిగి వెళతారు, ప్రార్థనలు చేసి పూజలు చేసేనని. మేమెక్కడా మరొక రకంగా తద్విరుద్ధంగా ప్రవర్తిస్తామని లేదా మా పార్టీ క్యాడర్నందరినీ కూడా గుమికూడమని అధికారికంగానో గ్రూపుల ద్వారానో మౌఖికంగానో చెప్పటం కానీ ఎక్కడా చెయ్యల. కానీ మాకు ఇచ్చినటువంటి నోటీసులలో మీరు 10,000 మందిని సమీకరిస్తున్నారు, సమీకరించటం శాంతి భద్రతలకు విఘ్నం కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని కట్టడి చేస్తున్నాము. ర్యాలీలు, బహిరంగ సమావేశాలు మీకు భయం కాబట్టి మీరు నిషేధించుకోండి. కానీ స్వామివారి దర్శనానికి ఒక పూర్వ ముఖ్యమంత్రి వస్తూ ఉంటే, స్వామివారి పట్ల అనన్య భక్తి విశ్వాసాలు కలిగినటువంటి ఒక పూర్వ ముఖ్యమంత్రి స్వామివారి పట్ల భక్తిని చాటుకోవటానికి వస్తూ ఉంటే భయపడిపోయినటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాకం ఇది. హైందవ సంఘాన్ని హింస పెడుతున్నటువంటి కలుషాత్ములు, కళంకితులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యంత దారుణంగా, హేయంగా, నీచాతి నీచంగా ఆయన మీద దాడికి దిగితే, ఆయన డిక్లరేషన్ ఇచ్చి
దైవ దర్శనానికి వెళ్ళాలి అని సూడో భగవంతుని పట్ల అంతంత మాత్రమే నమ్మకం ఉన్నటువంటి సూడో మనుషులు జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయాలని మాట్లాడుతున్నారు. హిందుత్వం ఏం చెప్తుంది? భగవంతుని పట్ల భక్తితో ఎవ్వరు వచ్చినా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గుళ్లకు ఎవ్వరు వచ్చినా సాదర స్వాగతం పలుకుతుంది భారతీయ సనాతన ధర్మం. ఆ ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించటమే కాకుండా 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా స్వామివారికి పట్టు వస్త్రాలనే బహూకరించినటువంటి ముఖ్యమంత్రిని, అంతకు పూర్వం ఎన్నోసార్లు దైవదర్శనం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే పోలీసు అనుమతి కావాలా అని వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. వైసీపీ నేతకు ఎందుకు నోటీసులు పంపుతున్నారని నిలదీశారు. జగన్ తిరుమల టూర్ ని ప్రభుత్వం రాజకీయం చేస్తుంది. సందర్భంలో పురస్కరించుకొని రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితులను ఈ ప్రభుత్వం క్రియేట్ చేసేటటువంటి దీనస్థితికి దిగజారిపోయింది. ఒక మాజీ ముఖ్యమంత్రి దైవదర్శనానికి వెళ్తున్నారని ప్రకటించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాలనేటువంటి ఒక దురుద్దేశంతో అనేక రకాలైనటువంటి విషపూరితమైన ప్రచారాలు చేయడంతో పాటు అశాంతిని క్రియేట్ చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే పనిచేయటం, ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 పార్టీలు కూటమి ఇదే విధంగా ప్రవర్తన చేయడం చాలా దురదృష్టకరం. తిరుమలలో జనసేన వారు అసలు మాజీ ముఖ్యమంత్రి ఎలా వస్తాడు, ఎలా దర్శనం చేసుకుంటాడు చూస్తామనేటువంటి మాట. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వారు హైదరాబాద్ నుంచి కూడా వచ్చి ఇక్కడే కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడ్డుకుంటాం, కొండ మీదకి ఎలా వెళ్తాడు అనేటువంటి మాట. తెలుగుదేశం మాట కూడా ఇదే మాట, అక్కడ ఉన్నటువంటి నాయకులు. ఇక చూస్తే పోలీసు వారు ఏంటంటే, జనరల్గా నేను ఎప్పుడు ఇంత విచిత్రమైనటువంటి పరిస్థితిని నేను తిరుమలలో చూడలా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూడలా. ఏదైనా ఒక ఆందోళన జరుగుతున్నప్పుడు ఆ ఆందోళనని కట్టడి చేయడం కోసం నోటీసులు ఇస్తారు. ఇక్కడ ఆందోళన ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు దైవ దర్శనానికి వెళ్తున్నాడు, ఆయన కూడా ఒక 6-7 కలిసి వెళ్తున్నారు. ఇట్ ఈస్ అన్ అఫీషియల్ అనౌన్స్మెంట్. మీరందరూ రావడానికి వీల్లేదని ఎక్కడో రాయలసీమలో ఉన్న వారికి నోటీసులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. మా ఎంపీ జనరల్గా ఉంటారు, తిరుమల ఎంపీ గురుమూర్తి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి వ్యక్తి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు పార్టీ అధ్యక్షులు కాబట్టి ఆయన కూడా అకంపెనీ అవ్వచ్చు. ఆయనకు నోటీస్ ఇచ్చారు, నువ్వు రావడానికి వీల్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న సందర్భంలో మీరెవరు కూడా కనబడడానికి వీల్లేదు అనేటువంటి మాట ఆయన చెప్తారు. దీనిలో చిత్రం ఏంటంటే, ఈ నోటీస్ చదువుతాను, పోలీస్ నోటీస్. 27/9/24 తేదీన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేదని మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలతో బయలుదేరి తిరుపతికి చేరుకుని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. ఇది మాకు సంబంధించినటువంటి ఒక లెటర్కి ఇచ్చినటువంటిది. ఏంటి? మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేదంట. ఇది ఎక్కడ కూడా అండి, నాకు అర్థం కాలేదు. శ్రీ 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 వెంకటేశ్వర స్వామిని మాజీ ముఖ్యమంత్రి గారు సందర్శించడానికి ఎవరి అనుమతి కావాలి? పోలీసు వారి అనుమతి కావాలా? నేను తిరుపతి వెళ్ళాలనుకున్నాను, ఎవరి అనుమతి కావాలి? నా మనసు అనుమతి కావాలి, భగవంతుడు అనుమతి కావాలి. అనుమతి లేనందున జగన్మోహన్ రెడ్డి గారు అనుమతి లేనందున మేము దాన్ని మీరెవరు రావడానికి వీల్లేదు అనేటువంటి మాట. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిన జగన్ రెడ్డి అని టీడీపీ నేత శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ సర్వనాశనం చేశారని పేర్కొన్నారు. 400 కోట్లు ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం
2011 కోట్లు ఖర్చు చేసింది. అది కూడా ప్రాజెక్టుల నిర్వహణకు కాదు, భూసేకరణ ఖర్చు పెట్టింది. ఈ ప్రాజెక్టులను ఎక్కడెక్కడ గాలికి వదిలేసిన పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. ఇదే విధంగా ఒక్కసారి ఈ ప్రాజెక్టులన్నీ కూడా నిర్వహణ చేతకాక శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్టులు కానీ మేజర్ ప్రాజెక్టులైన ఈ ప్రాజెక్టులు చేతకాక కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుపోయే పరిస్థితి వచ్చింది. రాయలసీమకు ముఖ్యంగా నీటిపారుదల వ్యవస్థలో గత 5 సంవత్సరాల్లో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాల నిర్లక్ష్యం వహించిన మాట పూర్తిగా వాస్తవం. ఎందుకంటే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏదైతే నీటిపారుదల వ్యవస్థ మొదలవుతుందో అక్కడే పూర్తిగా అస్తవ్యస్తమైన నీటిపారుదల నిర్వహణను చేసి గత ప్రభుత్వం పూర్తిగా రాయలసీమను నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం అని చెప్పి ప్రజలకు తెలియాలి. రాయలసీమ అంటాడు, కడప జిల్లా నా సొంతగా ఊరంటాడు. రాయలసీమలోనే నిలిచిపోయిన గాలేరు నగర్ ప్రాజెక్టులు కానీ, హంద్రీనీవా ప్రాజెక్టులు కానీ, మిగిలిపోయిన తెలుగంగ ప్రాజెక్టులలో కానీ ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఎక్కడ ప్రాజెక్టులు వేసిన గొంగలు అక్కడే నిలిచిపోయిన పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. రాయలసీమలో హంద్రీనీవాకు గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు దాదాపు 4182 కోట్లు ఖర్చు చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 515 కోట్లు ఖర్చు పెట్టి 3000 క్యూసెక్కులు పైన నీళ్లు పోవాల్సి ఉన్న కాలువల్లో కనీసం 1500 క్యూసెక్కులు కూడా పోలేని పరిస్థితికి తీసుకొచ్చినాడు. అదేవిధంగా రాయలసీమ దుర్భిక్ష మిషన్ అని చెప్పి 33,800 కోట్లతో భారీ ప్రాజెక్టులను టెండర్లు పిలిచి కనీసం దాని ప్రారంభానికి కూడా నోచుకోలేని పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది. ఉత్తుత్త హడావిడంతా చేసేసింది. కడప జిల్లాలో కూడా దాదాపు 12,000 కోట్లతో జీవోలు ఇష్యూ చేసి ఏ జీవోలో కూడా ఏ పూర్తి చేసిన ఒక్క పని కూడా పూర్తి చేయలేని పరిస్థితిలో, మొదలుగాని పరిస్థితిలో ఉంది కడప జిల్లాలో కూడా. రాయలసీమకే కాదు, సొంత జిల్లా అయిన కడప జిల్లా కూడా పూర్తిగా నీటిపారుదల నిర్వహణలో కానీ, నీటిపారుదల ప్రాజెక్టుల ప్రారంభంలో కానీ ఆయన హయాంలో ఇచ్చిన శాంక్షన్ చేసిన జీవోలను కూడా మొదలు కూడా పెట్టలేని పరిస్థితిలో పోయినాడంటే నీటిపారుదల వ్యవస్థ మీద, రాయలసీమ మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా అవగాహన ఉందో ప్రజలందరూ తెలుసుకోవాలి. ఈరోజు పోలవరం ప్రాజెక్టు గత ప్రభుత్వం 77% పనులు పూర్తి చేస్తే ప్రతిసారి అసెంబ్లీలో 2020 డిసెంబర్కు పూర్తి చేస్తాం, 2021 డిసెంబర్కు పూర్తి చేస్తాం, 2023 డిసెంబర్కు పూర్తి చేస్తామని చెప్పి 1% కూడా పురోగతిని చేయలేకపోయింది. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే దాని లాభాలన్నీ కూడా రాయలసీమ ప్రాజెక్టుకే. కృష్ణా జలాలన్నీ కూడా ఏదైతే శ్రీశైలం నుంచి వస్తాయో, ఏదైతే కృష్ణా డెల్టాకు వస్తాయో ఆ నీళ్ళన్నీ కూడా పోలవరం నుంచి సప్లిమెంట్ చేసి శ్రీశైలంకి వచ్చిన ప్రతి నీటి చుక్కను కూడా రాయలసీమకు డైవర్ట్ చేసుకునే దానికి, రాయలసీమ దుర్భిక్ష ప్రాంతాన్ని పూర్తిగా నీటిపారుదలకు నీటిని వినియోగించుకునే దానికి వీలవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గతంలో అధికారంలో ఉండగా 75% పూర్తి చేస్తే, కేంద్రంతో ఒప్పించి నిధులని సమీకరణ చేస్తే ఈ ప్రభుత్వం పోలవరాన్ని